once again. 1, 2, 3. Okay. Ready? 3. Last one. Go. Done. Ready? 3 positions. Ready? 3, 2, 1, go.
థ్యాంక్ యూ అందరికీ. ఈ ఓజీ ఈవెంట్ అనే కన్నా మన ఎల్ఈపిఎల్ ఐకాన్ మాల్ ఫోకస్ ఇది. ఓజీ ఆఫ్ కోర్స్ ఈజ్ ద మేజర్ ఈవెంట్. ఈ కార్ అయితే యాక్చువల్లీ 1988 మేక్ కాంటెసా. సో దీన్ని రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ గారితో వీ బాట్ ఇట్ హియర్. వీ వుడ్ లైక్ టు విష్ ఐనాక్స్ వెరీ బెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ది ఓజీ మేకర్స్ ఆల్సో ద వెరీ బెస్ట్. ఇది మా తరపు నుంచి కాదు కదా, అందరి తరపు నుంచి, ఫ్యాన్స్, పీకే గారి ఫ్యాన్స్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ టు ద మూవీ. కారు గురించి అది ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 1988 మేక్ ఇది, కాంటెసా మేక్. ఇది టోటలీ మూవీలో యూజ్ చేసిన మేక్ ఇది, ఐ మీన్ కారు. అందుకనే మీరు చూస్తే బిఎంవై అనేది పెట్టాం, బాంబే బ్యాక్గ్రౌండ్ మూవీ ఇది. సో అందుకనే బిఎంవై అని వచ్చింది. సో దట్స్ ది ఓన్లీ థింగ్. ఇది కానీ ఏంటంటే చాలా లేదండి, ఇక్కడే వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ హియర్ ఓన్లీ. కారు మీరు కొనేసారా? లేదండి, వాళ్ళు ఓనర్స్ తీసుకొచ్చారు ఇక్కడికి. వీ రిక్వెస్ట్ చేసాం మేము ఇక్కడ పెట్టుకుంటాము ఒక 2 days లాంచ్ కోసం అని, అంతే. దట్స్ ఓన్లీ. సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా ఇక్కడ రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. రేపు ఈవినింగ్. నా పేరు కృష్ణకుమార్ అండి, నేను CEO అని, ఎల్ఈపిఎల్ CEO అని. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ఈరోజు రాత్రి 10ంటికి ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఆయన నటించినటువంటి చిత్రంలో, ఓజీ చిత్రంలో ఉపయోగించినటువంటి కారుని విజయవాడ ఎల్ఈపిఎల్ థియేటర్ దగ్గర ఇక్కడ ప్రదర్శించారు ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం. BMY 0893 ఇది 1998 మోడల్కి సంబంధించినటువంటి కారు ఇది. ఈ బ్లాక్ కారు, దీన్ని పూర్తి స్థాయిలో ఇదే కారుని సినిమా మొత్తం మీద పవన్ కళ్యాణ్ వినియోగించినటువంటి కారు ఇది. ఇక్కడ మనం చూస్తే ఇది మొత్తం చాలా ఆధునికమైనటువంటి, మొత్తం దీనికి బ్లాక్ కలర్తో చాలా ఆధునికంగా తయారు చేసిన 1998 కారు ఇది. ఇక్కడ లోపల మనం చూస్తే చాలా పాత తరానికి చెందినటువంటి ఈ స్టీరింగ్ కానీ, హ్యాండిల్ కానీ, ఈ మొత్తం ఇక్కడ చూస్తే హ్యాండిల్, బ్రేక్ చూడండి, పాత 1998లో ఉన్నటువంటి కార్ని పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో వినియోగించిన పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇది చూస్తే స్టీరింగ్ కూడా ఇప్పుడున్నటువంటి స్టీరింగ్కి చాలా భిన్నంగా ఉంది. ఆ గేర్ రాడ్ కూడా చూస్తే చాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి మోడల్తో కూడినటువంటి కార్ని మనం దాదాపుగా చూసే ఇప్పుడున్నటువంటి తరానికి ఇప్పుడు ఇది కనిపించేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో చాలా మాస్ పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం మీద ఈ కారుని పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు విజయవాడలో పవన్ కళ్యాణ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ ఆ ఫ్యాన్స్కి మొత్తానికి అందరికి కూడా దీన్ని ప్రదర్శిస్తున్నారు. విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఎల్ఈపిఎల్ మాల్ దగ్గర దీన్ని ప్రదర్శించే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఫ్యాన్స్ సందడి ఇక్కడ మనం చూడవచ్చు. ఈ కారుని తిలకించడానికి, ఈ కారుతో కలిసి ఈ కారు దగ్గర సెల్ఫీలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇక్కడ పోటీ పడేటటువంటి పరిస్థితి ఉంది. చాలా పండగ వాతావరణం. ఈరోజు రాత్రికి ఓజీ సినిమా ఈరోజు రాత్రికి రిలీజ్ కాబోతా ఉంది. మొత్తం ఎక్కడెక్కడ నుంచి వచ్చినటువంటి ఫ్యాన్స్తో సందడి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఉన్న వాతావరణం అంతా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా ఒక పండగ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ మన దగ్గర CEO మన దగ్గర. సార్ ఏంటి సార్ ఈ కారు యొక్క ప్రాధాన్యత ఏంటి? కారు ప్రాధాన్యత మెయిన్ ఏంటంటే బాంబే బ్యాక్గ్రౌండ్, బాంబే గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ టైప్లో ఉన్న మూవీ కాబట్టి ఇది బాంబే రిజిస్ట్రేషన్ కూడా ఉంది. బట్ ఇది యాక్చువల్లీ వీ గాట్ ఇట్ ఫ్రమ్ ఆంధ్ర, ఐ మీన్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. ఆయన ఓనరే తీసుకొచ్చారు, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చారు. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. బ్యాక్గ్రౌండ్ అయితే అదేనండి, 1988 కార్ ఇది, కాంటెసా. అండ్ ఈ కార్ ఇక్కడ విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఎందుకు ప్రదర్శించాలనిపించింది మీకు? ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అలా ఇది మెయిన్లీ ఓజీ మూవీకి క్రేజ్, పీకే గారికి ఉన్న క్రేజ్. సో ఆటోమేటిక్గా మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశారు. సో అందుకని ఇది మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈరోజు సినిమా రివ్యూ ఈరోజు 10ంటికల్లా సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భం ఉంది. దీంతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓజీలో వినియోగించినటువంటి కారు 1998 మోడల్తో కూడిన కార్ని విజయవాడ ఎల్ఈపిఎల్ దగ్గర 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్కి, అభిమానులకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికి కూడా ఇక్కడ అందుబాటులోకి ఉంచారు. ఎవరైనా 2 రోజుల పాటు వచ్చి దీన్ని తిలకించేటటువంటి అవకాశాన్ని ఎల్ఈపిఎల్ కల్పిస్తోంది. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 TV, విజయవాడ.